Hello, Namaste. Welcome to ABS classes. So, how are you? అందరూ చాలా బాగా అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటా. సో, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తారని అనౌన్స్ చేయడం. సో, ఎవ్రీవన్ మస్ట్ బి బిజీ విత్ యువర్ వర్క్స్. ఓకే. సో, మనం ఆల్రెడీ 3 వీడియోస్ అనేది కవర్ చేసాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేస్తున్నాను నేను. ప్రతి మోడల్ కవర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. సో, ఈ వీడియోస్ కానీ మీకు కానీ ఉపయోగపడుతున్నాయి అని అంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఈ పీడిఎఫ్స్ కోసం నేను కింద డిస్క్రిప్షన్‌లో నా టెలిగ్రామ్ లింక్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్ వచ్చాయనుకోండి నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. సో, ప్లీజ్ సెండ్ ఎనీ పిక్ ఆర్ ఎనీ పీడిఎఫ్ ఫైల్స్ టు దట్ నెంబర్. ఐ విల్ సెండ్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ టు ఎవ్రీవన్. ఓకే. సో, నౌ ఇప్పుడు ఒకసారి క్వెషన్స్ చూడండి. ఈ క్వెషన్ చూడండి. మనీ ఇన్వెస్టెడ్ ఎంత? 28,000 28,000ని ఏ ఏ స్కీమ్స్ మీద పెట్టాడు? ఒకసారి పాజ్ చేసి మీరు వీడియోని అదే క్వశ్చన్ని చదివి అప్పుడు సాల్వ్ చేసి దెన్ అగైన్ కమ్ బ్యాక్ టు ద వీడియో. ఓకే. ఇది 12% పెర్ యానము, ఇదేమో 10% పెర్ యానము. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ, బి అనేవాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ఇది ఏ, ఇది బి. ఓ, if the sum interchanges those two schemes, ఏబిని ఇంటర్చేంజ్ చేస్తే అంటే ఇక్కడికి బి వచ్చింది, ఇక్కడికి ఏ వచ్చింది, అయితే 120 రూపీస్ మోర్ వచ్చిందంట. ఇదంతా 2 ఇయర్స్కే కదా. సో ఇంటూ 2. ఇప్పుడు ఈ క్వశ్చన్ని వేరే పేజ్లో చేద్దాం. ఇప్పుడు 2 ఇయర్స్కే కదా, ఇది 2 ఇయర్స్కే, ఇది 2 ఇయర్స్కే. ఏ మీద సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్ చొప్పున 12% అంటే ఎంత వస్తుంది? 24% ప్లస్ బి మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఎఫెక్టివ్ రేట్ ఎంత వస్తుంది? 21% కదా. ఎఫెక్టివ్ రేట్ ఫార్ములాస్ ఒక్కసారి చూసుకోండి డిఫరెన్స్. ఇప్పుడు దీన్ని బీకి మార్చేసాడు. ఈ 12% సింపుల్ ఇంట్రెస్ట్ బీకి వచ్చేసింది. ఈ ఏ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసింది. సో ఏ ఆఫ్ 21% ప్లస్ బి ఆఫ్ 24%. అంతే కదా. ఇది కాస్ట్ ఎంత ఇచ్చాడు? 120. ఇప్పుడు రెండిట్లోంచి తీసేస్తే ఎంత వస్తుంది? ఏ ఆఫ్ 3% ప్లస్ సారీ మైనస్ బి ఆఫ్ 3% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 120 రూపీస్. సో ఇప్పుడు ఏ మైనస్ బి, ఇక్కడ 3%ని కామన్ తీసేసాను, ఈజ్ ఈక్వల్స్ టు 120 కదా. సో 3 1s ఆర్ 340s ఆర్. ఇక్కడ ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 కదా అవుతుంది. ఈ బై 100 డీటెయిల్తో వేసేసరికి ఎంత అవుతుంది? 4000. సో ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 4000. అడేం అడిగాడు క్వశ్చన్? పెట్టుబడుల మధ్య వ్యత్యాసం. ఇది పెట్టుబడులే కదా మనం అనుకున్నాం. సో పెట్టుబడుల మధ్య వ్యత్యాసం 4000 కదా. చూడండి ఒక్కసారి ఈ క్వశ్చన్ని మీరు ఎక్కువ చేసుకున్నారంటే చాలా ఇబ్బంది పడతారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కాంపౌండ్ ఈ ఏ పార్ట్ బి పార్ట్ కింద డివైడ్ చేశాడు. రెండు స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశాడు, ఏ అమౌంట్ని బి అమౌంట్ని. ఒకటేమో 12% పెర్ యానము సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి. సో ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? 24% సింపుల్ ఇంట్రెస్ట్లో కనుక. ఇప్పుడు బిఏ అనే స్కీమ్ని 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్స్కి 10% చొప్పున ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? 21%. ఎఫెక్టివ్ రేట్ x plus y plus x into y by 100.
ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో 10 వేసుకోండి. ఓకే, అప్పుడు ఎఫెక్టివ్ రేట్ 21 వస్తుంది. దానికి డిఫరెన్స్. నెక్స్ట్ ఈ ఏని బిని ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. ఇంటర్చేంజ్ చేసేటప్పుడు ఈ బికి ఈ 24 అయిపోతుంది. ఇగో 24, ఏకి ఈ 21 అవుతుంది. ఇదిగోండి, ఏకి ఈ 21%. ఇదిగోండి, ఆ రెండింటికి డిఫరెన్సే మనకి 120 రూపీస్ అనేది ఇచ్చాడు. 120 రూపీస్ మోర్, ఇంటర్చేంజెస్ 120 రూపీస్ మోర్ దాన్ ఎర్లియర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 3% వస్తుంది. ఏ మైనస్ బి 3% ఆఫ్ ఈక్వల్స్ టు 40 అవుతుంది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4000. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏం ఇచ్చాడో ఒకసారి క్వశ్చన్ చదవండి పాజ్ చేసి. సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 పార్ట్స్. 16 2/3 అంటే ఎంత వస్తుంది? 16 2/3 అంటే 50/3% అంటే నథింగ్ బట్ 1/6 కదా. దీన్ని ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాను. ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాను. ఇదేమో ఒక పార్ట్ ఏమో 7 ఇయర్స్కి, ఇంకొక పార్ట్ ఏమో 10 ఇయర్స్కి. అంతే కదా. అంటే పి అనేది 7 ఇయర్స్కి, క్యూ అనేది 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడంట. సో అమౌంట్ రిసీవ్డ్ ఆన్ బోత్ ఇంట్రెస్ట్స్ ఈక్వల్. సో బోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్. అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు కనుక ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎవరికి ఎక్కువ ఉన్నది? క్యూకే ఎక్కువ ఉన్నది కనుక పి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ, ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 6 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? 7 కదా. 6 + 1 7 కదా. ఎన్ని ఇయర్స్కి ఎక్కువ ఉంది? 3 ఇయర్స్కి కనుక హోల్ క్యూబ్ వేసుకోండి. దీనికి బేసిక్ మెథడ్ ఏంటో ఒకసారి చెప్తాను. ముందు ఇది ఈ మెథడ్ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు పీ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 7 క్యూబ్ అంటే 343 బై 6 క్యూబ్ 216. అయితే ఇక్కడ క్వశ్చన్లో మళ్ళీ ఒకసారి చూడండి. అమౌంట్ రిసీవ్డ్ ఆన్ బోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ దైర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా రేషియో ఇది. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈడు ఎంత ఇచ్చాడు? 2540. అంతే కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి 84ను 43 అంటే 127. సో 127 పార్ట్స్ అనేది 254 అంటే 20 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఏమడిగాడు? టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్స్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ తాలూకా పార్ట్స్ ఎంత? 343ని నెక్స్ట్ 216ను అంటే ఎంత వస్తుంది? 559 ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. 559 అనేది టోటల్ పార్ట్స్ ఆఫ్ ప్రిన్సిపల్. మనం అనుకున్న ప్రిన్సిపల్ అనేది 559 వచ్చింది. దానికి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ చేత మల్టిప్లై చేసేస్తే మనకి క్వశ్చన్లో అడిగిన ప్రిన్సిపల్ ఎంత అనేది వస్తుంది. ఇప్పుడు 560 తీసేసుకోండి. 1200 ఎంత వస్తుంది? 1100 కాదు, 55 ఇంటూ 2 చేయండి. 1100. ఇది ఒక 9 ఇంటూ 2 18 కదా. సరిపోయిందా లేదా? సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, గాట్ మై పాయింట్. అంటే క్యాలిక్యులేషన్ అనేది మీరు ఎంత ఈజీగా చేసుకోగలిగితే అలా చేయండి. నేనైతే ఈ చివరి నుంచి వచ్చేస్తాను. 55 అంటే 550 ఇంటూ 2 జారు అంటే 1100 అవుతుంది. ఇంకా 9 అనేది తేడా ఉంది. 9 ఇంటూ 2 18 అవుతుంది. 1100కి 18 కలుపుతున్నాను. ఓకే, ఇక్కడ 0 అనేది 0 ఇచ్చేస్తాను. ఓకే, దీనికి బేసిక్ మెథడ్ ఎలా అంటే, ఇప్పుడు మనకి ఏమన్నాడు క్వశ్చన్లో 16 అండ్ 2/3% అంటే నథింగ్ బట్ ఇది 1/6. ఇదేమో ఇదేమో 7 ఇయర్స్కి, ఇది 10 ఇయర్స్కి అని అన్నాడు కదా. దీన్ని బేసిక్ మెథడ్లో ఎలా చేస్తామంటే, దీని తాలూకా ప్రిన్సిపల్ అనేది క్యూ అనుకో, ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది క్యూ అని అనుకో. ఇది 7 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు,
ఇది 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు, అంతే కదా. సో ఇప్పుడు 7 ఇయర్స్ అమౌంట్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి అన్నాడు కదా. సో ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? పి ఇంటూ 7/100 హోల్ పవర్ ఆఫ్ 7, ఇదే కదా అమౌంట్. నెక్స్ట్ క్యూ ఇంటూ 1+7, సారీ 7 కాదు ఇక్కడ, అంటే 16 2/3 అని రాయొచ్చు. ఇక్కడేమో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 16 2/3 అంటే 50/3 పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఈ పర్సెంటేజ్ని 50/3 ఇంటూ 100 కదా. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 1/6 కదా. ఆ 1/6ని నేను డైరెక్ట్గా ఇక్కడ వేసేయచ్చా లేదా? సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 1/7, 1 హోల్ పవర్ ఆఫ్ 10 కదా. 10 ఇయర్స్ కదా అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు రెండింటికి. ఇప్పుడు 7/6 హోల్ పవర్ ఆఫ్ 7 కదా ఇది. క్యూ ఇంటూ ఎంత వస్తుంది? ఇది 1/6, 1/6. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 7/6 కదా. 7/6 హోల్ పవర్ ఆఫ్ 10 కదా. రెండిట్లతో అమౌంట్స్ ఈక్వల్ చేసుకుంటున్నాం. ఆడే అన్నాడు ఈక్వల్ అవుతాయని. ఎప్పుడు ఇది 7 ఇయర్స్కి వచ్చిన అమౌంట్, ఇది 10 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ ఈక్వల్ అవుతాయి అని అన్నాడు. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది? ఇక్కడ పవర్లో 7 టైమ్స్ ఉంది, ఇక్కడ 10 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 10 టైమ్స్ పోగా రిమైనింగ్ ఇంకా 3 టైమ్స్ మిగులుతుంది కదా క్యూ దగ్గర. నేను అదే చేశాను. 7/6 హోల్ క్యూబ్, ఇది అవతలకి తీసుకొని వచ్చేసి కొట్టేసిన 3 టైమ్స్ ఇంకా మిగులుతుంది. సో అందుకే ఇది చేసుకున్నాం. ఓకేనా. దీని నుంచి తెలిసిందే కదా, మనం క్వశ్చన్లో చేసాం. దీన్నేమో 343, ఇదేమో 216. 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343. ఇక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్. నేను ఈ మిడిల్ స్టెప్స్ అన్నీ ఎలిమినేట్ చేసేసి నేను డైరెక్ట్గా ఈ స్టెప్ నుంచి రాసుకున్నాను. ఓకే. ఆ క్వశ్చన్ అయిపోయింది, మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చేయండి పాజ్ చేసి. t is equals to 1 year. t is equals to 1 year, నెక్స్ట్ 146 డేస్ కదా. ఇప్పుడు మనకి యాక్చువల్గా డేస్లో ఇచ్చాడు అంటే మ్యాక్సిమం ఈ వాల్యూసే ఇవ్వడానికి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. ఇది 146. ఓకేనా. అంటే ఇది 73 దాకా ఇదేమో ఇంటూ 2 టైమ్స్, ఇదేమో ఇంటూ 3 టైమ్స్, ఇది ఇంటూ 5 టైమ్స్, ఇది సారీ 4 టైమ్స్. ఇప్పుడు 73ని ఎందుకు ఇస్తున్నాడు అంటే మనకి ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 కదా. 365ని 73 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇంటూ 5 టైమ్స్ అయ్యొచ్చా లేదా? సో 73 ఇంటూ 5 చేస్తే 365 వస్తుంది. అంటే 73 అనేది 365లో ఎంత టైమ్స్ పోతుంది? 1/5 టైమ్స్, 1/5. అలాంటిది 146 ఇచ్చాడంటే 146 అనేది 2 టైమ్స్ కనుక ఇంటూ 2 అంటే నథింగ్ బట్ 2/5 వస్తుంది. ఓకే, ఇది దీంతో థియరీ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు చూడండి. 1r ఈజ్ ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్? 16 అండ్ 2/3%. అంటే ఎంత వస్తుంది? 1/6 కదా. అంటే ప్రిన్సిపల్ టు అమౌంట్ రేషియో అనేది ఫస్ట్ ఇయర్ 6:7.
నెక్స్ట్ సెకండ్ ఇయర్లో పూర్తిగా కాదు, ఒక 146 డేస్ వరకే. సో ఇప్పుడు 1/6 అనేది పూర్తి ఇయర్కి, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని డేస్కి కావాలి? 146. 146 అనేది 73లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్సే కదా, బై 5. ఎందుకంటే 365 డేస్కి 5 టైమ్స్ కనుక 1 జారు 3 జారు అంటే 1/15 అనేది వచ్చింది. సో 1/15 కనుక 15:16 వేసుకోండి. సేమ్ అగైన్ 2 3 జార్ 2 8 జార్. సో ఇది 45 అవుతుంది, ఇదేమో 56 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు యాక్చువల్గా. అది ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనేది క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 5, ఇది ఒక 6, అంటే 11 పార్ట్సే కదా. కానీ మనకి వచ్చిందేమో 45, ఆడిచ్చింది ఎంత? 18,000 కదా. సో 45ని ఎన్ని టైమ్స్ చేయాలి? సో ఇంటూ 2000, సారీ 4 టైమ్స్ అంటే 400 వస్తుంది. ఇంటూ 400 కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 11 ఇంటూ 400 చేత మల్టిప్లై చేసేయాలి. సో 4400 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ అండ్ 146 డేస్కి. అంటే సెకండ్ ఇయర్లో పూర్తిగా తీసుకోవట్లేదు, 146 డేస్కి మాత్రమే తీసుకున్నాడు. ఓకేనా, అదొకసారి చూసుకోండి మీరు. 73 డేస్కైనా అడగొచ్చు, 146 డేస్కైనా అడగొచ్చు, లేదంటే 219 డేస్కైనా, 292 డేస్కైనా, ఎలాగైనా అడగొచ్చు. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సొంతంగా. ఇప్పుడు సమ్ ఆఫ్ మనీ అనేది ఎంతో ఇచ్చాడు, పి ఎంత? 102400. అది అమౌంట్స్ టు, అంటే అమౌంట్ అయింది ఎంత అయింది? 145,800. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో ఈ అమౌంట్ అనేది ఎంత అయింది. సో ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్కి కొడతా. నెక్స్ట్ 2 టైమ్స్ చేత కొడతా, 512. నెక్స్ట్ 729 కదా. ఇక్కడికి 3 ఇయర్స్కి పెరిగిందంటే దీనికి నేనేం చేస్తాను? క్యూబ్ రూట్ కడతా. క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే ఎంత అయింది? ఇది క్యూబ్ 512 అంటే 8 క్యూబే కదా 512. సో ఇదేమో ఎంత వస్తుంది? 9 వస్తుంది కదా. సో ఇప్పుడు 1/8, 1/8 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 12.5% ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, దీన్ని అసలు ఎందుకు చేసామో చెప్తాను చూడండి. అసలు ఇది ప్రిన్సిపల్ అనేది 3 ఇయర్స్లో 145,800 అయింది. అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. 3 ఇయర్స్కి అన్నాడు కనుక ఇక్కడ 3 వేసుకోవాలి. సో ఇప్పుడు అమౌంట్ ఎంత ఇచ్చాడు? 145,800 ఇచ్చాడు. నేను ఈ పీని ఇటుగా తెచ్చేసుకుంటా. సో ఇప్పుడు తెచ్చేసుకుంటే ఎంత అయింది? 102400 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్. గాట్ మై పాయింట్? సో ఈ 2 జీరోస్కి పోయింది. నెక్స్ట్ 2 టైమ్స్ కొడతా, అంటే ఇదంతా 512 కదా. దీన్ని 2 టైమ్స్ చేత కొడితే ఎంత వస్తుంది? 729 కదా. ఇక్కడ క్యూబ్ ఉన్నది కదా, ఈ క్యూబ్ని ఇటుగా తెచ్చుకుంటే క్యూబ్ రూటే కదా అవుతుంది. సో 729/512 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100. ఇది. సో ఇది ఎంత అవుతుంది? 9/8 కదా. 9 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ R/100.
ఇక్కడి నుంచే కదా మనకు వచ్చింది, ఈ స్టెప్ నుంచే ఇది వచ్చింది. ఓకే, నేను ఈ మిడిల్ స్టెప్స్ అన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసి ఈ స్టెప్ నుంచి మనం డైరెక్ట్గా చేసుకోగలుగుతున్నాను. ఓకే, ఇది ఒకసారి ఎందుకు ఈ మెథడ్ని ఎందుకు ఇలా చేయాలో చెప్తున్నాను. బట్ ఇలా చేసుకుంటే మీకు చాలా తక్కువ టైంలో పడుతుంది. ఇది ఒకటే, కాకపోతే 2 స్టెప్స్ తగ్గించామంటే ఆల్మోస్ట్ మనం 7 to 8 సెకండ్స్ మనం సేవ్ చేసుకున్నట్టే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10 సెకండ్స్ సేవ్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. ఓకే, అదొక్కసారి మీరు, ఇది సత్యం, దీన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనం ఎగ్జామ్లో గెట్ ఇన్ అవ్వగలం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ. ప్రిన్సిపల్ ఎంతో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 32,000. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 50,444. సారీ, అమౌంట్ కాదు, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే అమౌంట్ ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 37 37044, అవునా కదా? 3744 అనేది అమౌంట్ అవుతుంది. ఇక్కడ ఆడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు మనకి. ఏం ఇచ్చాడు? 9 మంత్స్లో కాంపౌండెడ్ క్వార్టర్లీ. క్వార్టర్లీ అని అంటే ఒక క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 3 మంత్సే కదా. 3 మంత్సే కదా. అలాంటిది ఇడు 9 మంత్స్ క్యాలిక్యులేట్ చేశాడు. 9 మంత్స్. 9 మంత్స్ అంటే ఎన్ని టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? ఇది ఒక 3 మంత్స్, నెక్స్ట్ ఇంకొక 3 మంత్స్, నెక్స్ట్ ఇంకొక 3 మంత్స్. అంతే కదా. అంటే 1 టైం, 2 టైం అండ్ 3rd టైం. సో దీన్ని క్యూబ్ చేసుకోవచ్చా లేదా నేను? క్యూబ్ రూట్, నాట్ క్యూబ్. సో క్యూబ్ రూట్ కట్టే ముందు నేను ఏం చేస్తానంటే 4 చేత డివైడ్ చేసేస్తాను దీన్ని, దీన్ని అండ్ దీన్ని 4 చేత డివైడ్ చేస్తే ఇది ఎంత అయింది? పోతే క్రాస్ చేసేయండి, ఎక్కడైనా ఫైనల్గా పోవాల్సిందే. సో ఇప్పుడు ముందే కొట్టేయండి. ఇప్పుడు 8,000 అయింది. ఇది ఎంత వస్తుంది? 9 టైమ్స్ 2 టైమ్స్ 6 1 టైం, అంతే కదా. ప్రిన్సిపల్ టు అమౌంట్ రేషియో అనేది 8,000 అండ్ 9261 వచ్చింది ఫర్ 3 years. ఇప్పుడు దీన్ని మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కనుక దీన్ని క్యూబ్ రూట్ కడతా. క్యూబ్ రూట్, ఓకే. క్యూబ్ రూట్ అంటే 20కి 8,000కి క్యూబ్ రూట్ ఎంత వస్తుంది? 20ఏ కదా. 9261 ఈజ్ 21 క్యూబ్. క్యూబ్కి క్యూబ్ రూట్కి పోగా 21 మిగులుతుంది. ఇక్కడ 20 క్యూబ్కి క్యూబ్ రూట్కి పోగా 20 మిగులుతుంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 1/20ఏ కదా. 1/20 ఇంటూ 100. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అబ్బా? 1 రూపీ. 1 రూపీ అపాన్ 20 రూపీస్ ఇంటూ 100 వేస్తే 5% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5% ఇంట్రెస్ట్ అనేది మనం దేనికి క్యాలిక్యులేట్ చేసాం? ఎవ్రీ క్వార్టర్లీ, ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఇయర్. మనకాడు ఇయర్లీ అడిగాడు కనుక ఎన్ని క్వార్టర్లు ఉంటాయి ఒక ఇయర్లో? 4 క్వార్టర్సే కదా. 4 ఇంటూ 5%, దెన్ ఇట్ ఈస్ 20% per annum. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏంటి, ముందు క్వశ్చన్లో 3 ఇయర్స్కి అంటున్నాడు. సో ఇయర్స్కి అంటున్నాడు కనుక మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎక్కడా చేంజ్ చెయ్యలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? క్వార్టర్లీ కట్టాడు. క్వార్టర్లీ కడుతున్నాడు కనుక దెన్ మనము వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్వార్టర్లీ నుంచి ఇయర్కి ఎంత, పెర్ ఇయర్కి ఎంత అనేది చేంజ్ చేసుకోవడానికి మనం ఇంటూ 4 చేయాలి. లేదు అంటే ఆన్సర్ పోతుంది. ఓకే, ఇదే ఆప్షన్స్లో 5% ఇస్తే చాలామంది 5% క్లిక్ చేస్తారు, టిప్ చేస్తారు.
అప్పుడు ఏమవుతుంది? మనకు తెలిసిన క్వశ్చన్ అనేది ఒక్కటి పోయినా మనము అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. అది ఒక్కసారి గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. If a certain sum of money becomes equal to 3 times itself in 8 years, దీన్ని 243 టైమ్స్ ఇట్ సెల్ఫ్లో అవ్వడానికి ఎంత టైం పడుతుంది? నేను దీన్ని 5 సెకండ్స్లో పెడతా. 5 into 8, దట్ ఈస్ నథింగ్ బట్ 40. దట్ ఈస్ ద ఆన్సర్. ఎలాగా ఏంటి ఒకసారి చూద్దాం. ముందు షార్ట్ ట్రిక్ చెప్తాను, దెన్ గో ఫర్ ద బేసిక్ మెథడ్. ఇప్పుడు 3 టైమ్స్ అవుతుంది 8 ఇయర్స్లో. 3 టైమ్స్ ఇన్ 8 ఇయర్స్ కదా. 3 పవర్లో ఎంత ఉన్నట్టు? 1 కదా. 3 పవర్ ఆఫ్ 1 టైమ్స్కి 8 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ 243ని ఎలా రాయొచ్చు? సారీ, 243 ఎక్కడ వస్తుంది? 243 ఈజ్ నథింగ్ బట్ 3 పవర్ ఆఫ్ 5 కదా. ఈ 3 పవర్ ఆఫ్ 5కి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఈ పవర్లో ఉన్నదాన్ని 5 ఇంటూ 8 చేసేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. 40 ఇయర్స్. దీన్ని అసలు అసలు ఇది ఎందుకు మల్టిప్లై చేయాలి? అసలు ఏంటి దీని తాలూకా షార్ట్ కట్? అంటే ఆ షార్ట్ కట్లా నేర్చుకోవద్దు దయచేసి. అసలు అది ఎందుకు వచ్చింది, దాని తాలూకా బేసిక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? 3 టైమ్స్ అయింది అన్నాడు ఇన్ 8 ఇయర్స్. ఓకేనా? 343 టైమ్స్ అవ్వడానికి ఎందుకు పడుతుంది అని అన్నాడు కదా. ఒక పేజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. 3 టైమ్స్ అయింది 8 ఇయర్స్లో కదా. అంటే సపోజ్ ప్రిన్సిపల్ అనేది 1 రూపీ తీసుకుంటే అమౌంట్ అనేది 3 రూపీస్ అయింది, అంతే కదా, 8 ఇయర్స్లో. సో ఇప్పుడు అమౌంట్ అనేది 3 రూపీస్, ప్రిన్సిపల్ అనేది 1 రూపీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. పవర్ ఆఫ్ 8 కదా, మనకు బేసిక్ ఫార్ములా ప్రకారంగా ఇలాగే కదా వేస్తాం. ఓకేనా? ఇప్పుడు 343 టైమ్స్ అవ్వాలి. 343 టైమ్స్ అవ్వాలి అంటే 343 అమౌంట్ అనేది 340 అయిపోతుంది, 343 అయిపోద్ది. ప్రిన్సిపల్ ఎంత? 1 రూపీయే కదా తీసుకున్నాం. 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ ఆఫ్ ఎన్. ఈ ఎన్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఈక్వేషన్ 1 నుంచి. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 ప్లస్ ఆర్ బై 100 అంటే ఈ 8ని, పవర్ ఆఫ్ 8ని అటుకాసి పంపించిస్తే పవర్ ఆఫ్ 1/8 కదా అవుతుంది. 3 పవర్ ఆఫ్ 1/8 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ బై 100 ఈజ్ ద వాల్యూ. అవునా కదా? ఇప్పుడు ఈ వాల్యూని, ఇగో ఇది వచ్చిన వాల్యూని ఇందులో పెట్టండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 2లో. సో 343 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1, ఇంకా అవసరం లేదు. 1 వాల్యూ ఎంత వచ్చింది? 3 పవర్ ఆఫ్ 1, అదే 1 ప్లస్ ఆర్ బై 8, 1 ప్లస్ ఆర్ బై 100 వాల్యూ 3 పవర్ ఆఫ్ 1/8 హోల్ పవర్ ఆఫ్ ఎన్ఐ కదా ఈక్వేషన్ 2లో పెట్టినాక. ఈ 343ని ఎలా రాయొచ్చు? 3 పవర్ ఆఫ్ 5 కదా. 3 పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో ఇది ఎంత అవుతుంది? n/8 కదా. ఇక్కడ బేసిస్ రెండు ఈక్వల్ అవుతున్నాయే కదా. సో పవర్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు n/8. దెన్ n వాల్యూ ఇస్ హౌ మచ్? 5 into 8, దట్ ఈస్ నథింగ్ బట్ 40. 40 ఇయర్స్లో 1 రూపీ ప్రిన్సిపల్ అనేది 343 రూపీస్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ వీ హ్యావ్ అప్లైడ్ ఇన్ అ ప్రీవియస్ మెథడ్. ఇది బేసిక్ మెథడ్ అబ్బా. ఈ బేసిక్ మెథడ్నే మనం ముందులో షార్ట్ కట్గా డైరెక్ట్గా
పవర్ ఆఫ్ 8 ఇంటూ 5 చేసేసాం. ఓకేనా? ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, పవర్ ఆఫ్ 1 ఉంది, 8 టైమ్స్ అయింది, 8 ఇయర్స్కి 3 పవర్ ఆఫ్ 1 టైం అయింది. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 టైమ్స్కి ఎంత టైం పడుతుంది? ఈ పవర్లో ఉన్నదాన్ని ఆల్రెడీ ఇచ్చిన టైం చేత మల్టిప్లై చేయడమే వస్తుంది ఆన్సర్. దీనికి షార్ట్ కట్ అంటే దీనికి బేసిక్ మెథడ్ ఏంటో చెప్పాను కదా, దీన్ని బట్టే ఇది వచ్చింది. సో ఆ మెథడ్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ 2 స్టెప్పులు తగ్గిపోయి మీరు డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి అనేది మీరు వచ్చేయచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్. ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి అట్లీస్ట్. ఇఫ్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8,000 in 2 years and 27,000 in 5 years, అంటే ప్రిన్సిపల్ ఎంతో పెట్టాడు, అదేమో 2 ఇయర్స్లో ఎంత అయింది? 8,000 అయింది. దెన్ ఆఫ్టర్ 3 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్లో ఎంత అయింది? 27,000 ఆర్ నాట్? సో ప్రిన్సిపల్ అనేది స్టార్టింగ్ నుంచి 5 ఇయర్స్ తర్వాత 27,000 అయింది. ఇది ప్రిన్సిపల్ అనేది 2 ఇయర్స్లో 8,000 అయిపోయింది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉన్నది? సో ఈ 8,000 అనేది 3 ఇయర్స్లో 27,000 అయిందని అనుకోవచ్చా లేదా? ఓకేనా? సో ఇప్పుడు ఇది 8,000 27,000 అయింది ఇన్ 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ అని అన్నాడు కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? క్యూబ్ రూట్ కట్టాలి కదా. క్యూబ్ రూట్ ఆఫ్ 8,000. నేను దీనికి ఎలా చేయాలో చెప్పాను, బేసిక్ మెథడ్ ఏంటో కూడా చెప్పాను. ఒకసారి బేసిక్ మెథడ్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, దెన్ వీ గో విత్ ద షార్ట్ కట్స్. బేసిక్ మెథడ్ నేర్చుకోకుండా షార్ట్ కట్ నేర్చుకుంటున్నారంటే మీకు సబ్జెక్ట్ డెవలప్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 20 క్యూబే కదా 8,000, ఇది ఎంత అవుతుంది? 30 క్యూబే కదా. సో ఎగైన్ మళ్ళీ జీరోకి కొట్టేస్తా, 2:3. సో 2:3 అంటే 1/2 ఇంటూ 100 కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత అయింది కాంపౌండ్ ఇంట్రెస్ట్? 1 రూపీ అపాన్ 2 రూపీస్. సో 50% ఈజ్ ద కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అనేది 50% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం చొప్పున 2 ఇయర్స్లో 8,000 అయ్యింది, అవునా కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, 2 ఇయర్స్లో కదా 8,000 అయింది. ఇప్పుడు 50% తలకు ఫ్రాక్షన్ అంతా 1/2 కదా. అంటే 2:3 స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 2:3 కదా. రేషియో మెథడ్ మనం స్టార్టింగ్ మెథడ్ చెప్పుకున్నాం కదా, 4:9 కదా అయింది. 4:9. ఇక్కడ 9 పార్ట్సే కదా 8,000కి ఈక్వల్. ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ టు అమౌంట్. ఈ అమౌంట్ అనేది 9 పార్ట్స్ 8,000కి ఈక్వల్, అవునా కదా. సో ఇప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది? అంతే, ఎంత అవుతుంది? 8,000/9 ఇంటూ 4. సో 32,000ని బై 4 చేయాలి అంటే 3 టైమ్స్ పోతుంది, 27. ఇంకా ఎంత టైం? 50 ఉంటుంది, 9 5s ఆర్ 45, ఇంకొక 45 టైమ్స్ పోతుంది, 555.5 నియర్లీ. ఓకే, ఇది వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది చాలా మంచి క్వశ్చన్, మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోకపోతే చాలా దెబ్బతింటారు. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూసుకోండి, పాజ్ చేసి ఒకసారి చూడండి. ఇది ఈ క్వశ్చన్ అసలు ఎంత సిల్లీగా ఇచ్చాడో చూడండి.
వెరీ 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 ఈజీ క్వశ్చన్. ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయకుండా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయరా, ఈజీగా 2 మినిట్స్ పడుతుంది. ఇక్కడ చూడండి, 3 ఇయర్స్లో 7% పర్ యానం చొప్పున 9450 కదా అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్లో 7% చొప్పున 9450 అయింది. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది? బై 3 కొట్టేస్తాను, దీన్ని బై 3 చేసేస్తున్నాను. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది 3000 అవుతుంది, ఇది ఒక 150 అంటే 3150. ఇదే 7% వాల్యూ కదా, సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమడిగాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? 14.94 కదా. 14.49%. ఇక్కడ 14.49% వాల్యూ ఎంత అడిగాడు. ఇక్కడ నియర్లీ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది? ఇంటూ 2 టైమ్సే కదా. ఇంటూ 2 టైమ్స్ చేస్తే 14 వచ్చేస్తుంది. ఇంకా ఇది 0.5%కి కొద్దిగా దగ్గరగా ఉంది. దీన్ని ఇంటూ 2 చేయండి. 3150 ఇంటూ 2 చేస్తే 6300 కదా. అప్పుడు ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్టే కదా. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6300 దగ్గరలోనే ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందా? నువ్వు 0.5% కూడా చేయాల్సిన పని లేదు. నేను ఆప్షన్స్ ఏమి మార్చలేనిది, ఆ ఇచ్చిన ఆప్షన్స్నే క్వశ్చన్ ఎగ్జామ్లో ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చాడో అదే ఆప్షన్స్ నేను పెట్టాను. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉంటే 0.5%, 1% ఎంత అవుతుంది? 1% అంటే ఇదొక ఇప్పుడు 3150/7 చేసేయండి. 7 4 28 35 7 1%. ఇందులో 0.5% అంటే 225 కదా, ఇందులో హాఫే కదా. ఇప్పుడు ఎంత వస్తుంది? 6525. ఇక్కడ చూడండి కరెక్ట్ సరిపోయిందా లేదా. కాకపోతే ఇంకా ఇది అప్రాక్సిమేషన్లో చేసాం, ఎందుకంటే 0.5% తీసేసుకున్నాం. కానీ ఇక్కడ 0.49% కనుక నేను ఏం చేశానంటే ఆప్షన్స్ అన్నీ దూరంగా ఉన్నాయి కదా, నేను 0.5% తీసుకొని చేస్తాను. ఓకే, ఇది దీన్ని చేసే పద్ధతి. అసలు చూడగానే పెట్టొచ్చు డైరెక్ట్ 14% అంటే నియర్లీ 6300. ఉన్న ఆప్షన్ ఒకటే పెట్టే. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఇదే క్వశ్చన్స్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.